టీడీపీ వాళ్ల మీద రావులమ్మ కోపం వచ్చింది. తన అన్న కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే ఎట్టా ఊరుకుంటానంటుంది. తమకు కావాల్సింది తెలంగాణ అని, దానికి ఎవరు అడ్డు వచ్చినా అస్సలు ఒప్పుకోనని చెప్తోంది. ఎంతకీ విజయశాంతి ఓవర్ యాక్షన్ ఏందో ఇప్పుడోసారి చూద్దాం. అల్లో రావులమ్మ, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు. దా కూసో. సరిపోయింది గానే మొదలు పెడదామా? ఇప్పుడు ఏ సినిమా షూటింగు లేదు గానే, సర్దుకున్న చాలు. ఆ మైకు తీసుకొని స్టార్ట్ చెయ్యి. ఇప్పుడు చెప్పు, ఏంది మందలా? ఓడ్డమ్మా బడవా, ఎంతసేపటి నుంచి నేను చెప్తున్నదేంది? టీడీపీ పార్టీ, టీడీపీలోనే పార్టీ కూడా ఉంది, కానీ అధ్యక్షులు వారిని ఏ ప్రశ్న అడిగినా సూటిగా సమాధానం చెప్పరు. సైడ్కి తిరిగి చెప్తాడా? నీకేంది అభ్యంతరం? దొంగ తిరుగుడుతోనే మాట్లాడతారు. డొంకల్లో తిరిగితే బాబుకేగా ప్రాబ్లం, నీకేందంట? తెలంగాణ గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన చెప్పే ఒకే ఒక సమాధానం, మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు అంటారు. అట్టా అంటున్నాడనే మీకు నచ్చడం లేదనుకుంటా. అంటే తెలంగాణకు అనుకూలం అని అనరు, వ్యతిరేకం కాదంటే అనుకూలం అనే. తెలంగాణ కోసం పోరాడాలని అనరు. అప్పుడు మీ పార్టీ దుకాణం బంద్ అయిపోద్ది, నీకు కూడా మాట్లాడడానికి ఏం ఉండదు. తెలంగాణ వచ్చి తీరాలి అని అనరు. ఇప్పుడు ఏడకి పోయిందని మళ్ళా వచ్చి తీరడానికి? మేము తెలంగాణకు వ్యతిరేకం కాదని ఒక మాట చెప్తారు. అదేమో మీ సిక్స్ ప్యాక్ అన్నయ్యకి నచ్చడం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇంకేది కరెక్ట్? తెలంగాణ గురించి మాట్లాడాలంటే మీరు దయచేసి క్లారిటీ ఇవ్వండి. వ్యతిరేకం కాదని చెప్తుంటే ఇంకా నీకు క్లారిటీ కావాలంటావేంది? స్పష్టత లేదు టీడీపీ దగ్గర అన్నది మేము చెప్పదలుచుకున్నాం. తెలుగులో కాకుండా ఇంకే భాషలోనైనా చెప్తే వాకేనా? ఇక 2009లో టీడీపీ తెలంగాణ మీద తీర్మానం చేసింది. అప్పుడు మీరు సంకలు గుద్దుకుని వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. చేసిన తర్వాత టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది. ఎలక్షన్లు అయిపోగానే శుద్ధంగా బీజేపీ వైపు చూడడం మొదలు పెట్టారు. మరి ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు ఉన్నామనే చెప్తున్నారు కదా. మీరు తెలంగాణ మీ ముందుకు ఎలా తీసుకెళ్తారు, ఏ రకంగా పోరాడతారు అన్నది మాకు టీడీపీ చెప్పాలి. ఇప్పుడు నీకు స్పెషల్ గా చెప్పమంటావా? చిదంబరం గారు, టీడీపీ స్టాండ్ ఏంటి? టీడీపీ నుంచి మాకు లేఖ రావాలి అని వారు అడుగుతున్నారు. టీడీపీది సైకిల్ స్టాండు. సైకిల్ మీద ఢిల్లీకి వెళ్లి లెటర్ ఇవ్వడానికే టైం పట్టద్దంట్లే. మరి టీడీపీ అధ్యక్షులు వారేమో లేఖ ఇవ్వకుండాను ఏవో మాటలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానప్పుడు గమ్మున ఊరుకోవచ్చుగా. టీడీపీ పార్టీ అధ్యక్షులు అంటే మాట్లాడుతున్నారంటే మాటకు ఒక వెయిట్ ఉంటుంది. ఎన్ని కేజీలు? ఓ 100-200 కేజీలు ఉంటదా? వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ చెప్పనివ్వండి, మేము చెప్తా ఉంటున్నారు. మరి ఇయ్యాల్సింది ఆళ్లే కదా, వాళ్ళ నెల్లి అడుగు. ఒకవేళ సోనియా వినకపోతే నేను కర్తవ్యం విజయశాంతిని, ఒసై రావులమ్మని అని బెదిరించు. అంటే కాంగ్రెస్ వీళ్ళు తోక పార్టీయా టీడీపీ? మీరు ప్రతిసారి పొత్తు పెట్టుకుని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారుగా. అంటే మీ సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి మీకు లేదా? సోనియా కాడికెళ్ళి అడిగే ధైర్యం మీకు లేదంటున్నారుగా. ఆ లెటర్ ఇస్తే కాంగ్రెస్ ఇరుకులో పడిపోతుంది, అందుకే లెటర్ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారా? కాంగ్రెస్ వాళ్ళని గట్టిగా అడిగితే యాడ తెలంగాణ ఇచ్చేస్తారోనని మీరు భయపడుతున్నారంటగా. కాంగ్రెస్ ద్రోహం చేస్తాను మేము ముందు నుంచి అంటున్నాం. ఆ మొక్క అనేస్తే ఇంకే ప్రాబ్లం లేదనుకుంటున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏందో చెప్పు. అవునండి, మేము తీర్మానం చేసాం, ఇదిగోండి మా లెటర్, మేము కట్టుబడి ఉన్నాం తెలంగాణ. కానీ చిదంబరానికి ఎందుకు ఇవ్వరు మీరు? ఒరే, ఆల్రెడీ ప్రణబ్కి ఇచ్చేశారంట కదా, ఇంకెందుకు? లెటర్ ఇస్తే టీడీపీ స్టాండ్ తెలిసిపోతుంది, కాంగ్రెస్ దొరికిపోతుంది. అప్పుడు ఇంకా మీరేం చేయకుండా కూర్చోవచ్చు అంటావా? గత 15 రోజుల నుంచి అన్న కేసీఆర్ గారిని నిలదీయడం కార్యక్రమం పెట్టుకున్నారు. మీ అన్ననంటే చాలా బాధేస్తున్నట్టుందే. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. నేను అన్న దాంట్లో అసభ్యత ఏముంది రావాలమ్మా? నీ సినిమాల్లో కంటే కాదుగా. సినిమాలో XYZ కాదు ఇది. ఇప్పుడు ఉన్న మనకి తెలంగాణది ముందు మన రాష్ట్రం సాధించడం, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి. సర్లే, ఫీల్ అవుతున్నట్టున్నావు, కొత్త మ్యాటర్ చెప్పు. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఏమంటారు? కారు తీసుకొచ్చి కేసీఆర్ గారిని ఉరేసుకోమంటున్నారు.
నీకు అట్టా అర్థమైందే? ఉరేసుకుందాం రా అన్నాడమ్మా. అంటే ఒక పార్టీ అధ్యక్షుల్ని టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మీరు చనిపోవాలని అంటున్నారా? ఇంతకీ నీకు తెలుగు సరిగ్గా అర్థం అవుద్దే? ఇది సబబా అని అడుగుతున్నా నేను. ఇది సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు అసలు ఇలాంటి మాటలు? నువ్వెన్ని క్వశ్చన్లు వేసినా ఇంకా నువ్వు చాలా అర్థం చేసుకోవాలే. సిగ్గుందానా పార్టీగా నేను అడుగుతున్నా నేను. అదే ఉంటే రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? మీరు పోరుబాటు చేసి వచ్చిన తర్వాత రైతుల గురించి మాట్లాడాలి. అది విడిచిపెట్టి కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఆయన పొలంలో ఉన్నారు, తోటలో ఉన్నారు, పొలం పని చేసుకుంటారు. నీ బాధ కేసీఆర్ అన్నందుక, తెలంగాణకి వ్యతిరేకం కాదన్నందుక? మీరు పదే పదే తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. అబ్బషా, రెచ్చిపోతే మీ బండారం బయటపడుద్దని భయపడుతున్నావా? మీరు వరంగల్ వెళ్ళిన తర్వాత అక్కడ జరగరాని సంఘటనలు జరిగితే దానికి పూర్తి బాధ్యతలు టీడీపీ అవుతుంది. అంటే ఏమన్నా చేయండి అని రెచ్చగొడుతున్నావా? ఎందుకంటే నేను ఎప్పుడు ముందుంటాను. నేను నా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నట్టు మాత్రం నేను చేతి కట్టుకుని కూర్చోను నేను. అబ్బో, సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పుడు ఎప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా? నా తెలంగాణ ప్రజల కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను నేను. మళ్ళా సినిమాల్లో మాత్రం యాక్ట్ చేయబాక, బయటే భరించలేకపోతున్నావు. ఇప్పుడు బాబు పోరుబాట చేస్తే నీకేంది బాధ? రైతులని వీళ్ళు వచ్చి అడిగారా మీరు పోరుబాట చేయండి? నిన్నొచ్చి తల్లి తెలంగాణ పార్టీ పెట్టమని అప్పుడు అడిగారా? అవన్నీ వద్దుగానే ఎలక్షన్లలో ఏం చేయాలో ప్లాన్ వేసుకోండి. ఈ పోటీల్లో కూడా మొత్తం కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ డిపాజిట్లు కోల్పోతారు, చిత్తుగా ఓడిపోతారని. ముందు మీరు సొంతంగా పోటీ చేయగలరో లేదో చూసుకో. తెలంగాణకి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళని ఏ పార్టీ అయినా సరే మేము క్షమించము, నిలదీయమంటే మేము అడుగుతాము. అంటే తెలంగాణ మీ పార్టీ సొత్తా? మా త్యాగాల పార్టీ. భరించలేకపోతున్నారు గానీ అసలు మీ అన్న తెలంగాణ వాసి కాదంటగా? అవునండి, నేను కేసీఆర్ గారు తెలంగాణ కాదు. నీ సంగతి సరే, మీ అన్న కూడా కాదా? నిజంగా తెలంగాణ వాళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారును కిరణ్ కుమార్ గారు. డెఫినెట్ గా. ఎంత సినిమాల్లో యాక్టింగ్ మానేస్తే మాత్రం మరీ అంత వద్దులే. వారిద్దరు తెలంగాణ వాళ్ళు రండి అని స్వాగతించి హారతులు ఇచ్చి బొట్టు పెట్టి నిజంగా నెత్తి మీద పెట్టుకుంటారు. వాళ్ళే తెలంగాణ. మేము ఎవరం కాదండి, అసలు మేము ఎవరం అండి. నీ యాక్షన్ చూస్తుంటే నువ్వు అరవ దేశం నుంచి వచ్చావనిపిస్తుంది. ఇదే కదా మీరు ఎదురు చూస్తుంది మా దగ్గర? డెఫినెట్ మేము కాదు. ఎంత యాక్షన్ జనాలు తట్టుకోలేరు గానీ ఇంకో మాట చెప్పమ్మా. ఏమన్నా మాట్లాడచ్చు, ఇటు అటు తిప్పుతారు, అటు ఇటు తిప్పుతారు మీరు. నేను తిప్పడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. తెలంగాణ పన్యం చేస్తే మాత్రం నేను డెఫినెట్ గా నేను ముందుంటాను. అంటే ఇన్ని రోజులు వెనక్కే ఉండిపోయావా? ఇప్పుడు ఫైనల్ గా నీకేం కావాలో చెప్పు. చిదంబరం గారికి మీరు లెటర్ ఇస్తారా లేదా అన్నది ముందు మీరు చెప్పాలి. అది విడిచిపెట్టి మిగతా విషయాలు మాట్లాడి చంద్రశేఖరరావు గారు తెలంగాణ కాదు, విజయశాంతి తెలంగాణ కాదు, పార్లమెంట్లకు వెళ్ళదు, పొలంలో కూర్చున్నారు, దున్నారు, దుక్కారు, ఇది మాకు అనవసరం. ముందు తెలంగాణ గురించి మాట్లాడి మీ స్టాండ్ ఏంటో చెప్పండి, దాని తర్వాత మేము మాట్లాడాల్సి మాట్లాడతాం. థ్యాంక్ యూ. వాళ్ళు ఒక్కసారంటే మీరు 100 సార్లు గుర్తు చేసి జనాలకు బానే చెప్పుకుంటున్నారుగా. ఇంకెళ్ళి ముందు నువ్వు ఎట్టా మాట్లాడాలో నేర్చుకో. ఇది ఇయాల్టి మామయ్య. ఏదో 4 మాటలు చెప్పి నలుగురిని నవ్వించాలనే యావే తప్ప ఎవరిని కించపరచాలని కాదు. అర్థం చేసుకుంటారుగా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందుంటాను. బాయ్. సొంత కథతో కన్నా రీమేక్ స్టోరీతో సినిమా తీయడానికి ఎక్కువ కష్టపడాలంటున్నారు గోపిచంద్ మల్లేని. డాన్ శ్రీనితో దర్శకుడిగా పరిచయమైన గోపిచంద్ మల్ చిత్రంగా వెంకటేష్ తో బాడీగార్డ్ తీస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 13న రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. అప్పుడప్పుడు సరదాగా హమ్ చేసే మనోజ్ మిస్టర్ నోకియా సినిమా కోసం 2 పాటలు కూడా రాశాడు. మనోజ్, కృతి, సనా ఖాన్ హీరోయిన్లుగా నటించిన మిస్టర్ నోకియా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ హీరో జై మరో డబ్బింగ్ సినిమాతో వస్తున్నాడు. తమిళంలో హిట్ అయిన కనిమొలి సినిమా తెలుగులో ప్రేమించవా నన్నుగా వస్తోంది. తెలుగు దబాంగ్ గబ్బర్ సింగ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. విఎంసీ కంబైన్స్ అధినేత దొరస్వామిరాజు ఈసారి ఓ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ తో ముందుకు వస్తున్నాడు. తనీష్ హీరోగా 3 మంకీస్ అనే సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. అధినాయకుడు సినిమాను శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఈ నెలలోనే ఆడియోను విడుదల చేస్తామన్నారు నిర్మాత.
నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ కు రెడీ అవుతున్నాడు కార్తీ. ఆయన హీరోగా నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో అనుష్క మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. 11న రిలీజ్ రెడీ అవుతున్న బిజినెస్ మ్యాన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని UBA సర్టిఫికెట్ పొందింది. కత్రినా కైఫ్ తన మేకప్ మ్యాన్ నిర్మించే సినిమాలో ఒక్క పైసా కూడా తీసుకోకుండా నటిస్తోందని బాలీవుడ్ సమాచారం.